తెలంగాణ సర్కారీ స్కూళ్లు ప్రైవేట్ పాఠశాలల యుద్ధం తారాస్థాయికి చేరింది. పోటాపోటీ ప్రచారాలతో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇంతకీ వివాదానికి బీజం ఎక్కడ పడింది? అగ్గి రాజుకోవడానికి అసలు కారణమేంటి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మనవళ్లు, మనవరాళ్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, గ్రూప్ 1 అధికారులు, ఇతర ఉన్నతోద్యోగుల వారసులు, మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు చదువుకునేది ప్రైవేటు పాఠశాలల్లోనే అనే విషయం మీకు తెలుసా? కరీంనగర్ విద్యాశాఖ విడుదల చేసిన పాటకు కౌంటర్ గా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు వివాదం సృష్టిస్తోంది. ప్రజాప్రతినిధుల మనవళ్లు, మనవరాళ్లు, అధికారుల, ఉపాధ్యాయుల పిల్లలు చదువుకునేది ప్రైవేట్ స్కూళ్లలోనే అని మొదలుపెట్టి సర్కారీ ఉచిత తాయిలాల ఆకర్షణకు లోను కాకండి అంటూ సాగిన వీడియో కలకలం రేపుతోంది. చిన్న బడ్జెట్ పాఠశాలలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా తట్టుకుంటూ మొక్కవోని దీక్షతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయనడానికి నిదర్శనమే ఎస్ఎస్సీలో సాధించిన ఫలితాలు. 10కి 10 సాధించిన ప్రైవేట్ పాఠశాలలు 4597, ప్రభుత్వ పాఠశాలలు కేవలం 171 మాత్రమే. ట్రస్మా విడుదల చేసిన వీడియోపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేసిన ట్రస్మా నాయకులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సోషల్ ఆడిట్ కు సిద్ధమా అని ఉపాధ్యాయ సంఘం నేతలు సవాల్ చేశారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ట్రస్మా నాయకులు ప్రభుత్వ పాఠశాలలను, అందులో చదివే పిల్లలను కించపరిచే విధంగా ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు బట్టలు కుట్టించలేని స్తోమత, పుస్తకాలు ఇవ్వలేని స్తోమత, భోజనం పెట్టలేని స్తోమతతోటి ఉన్న వాళ్లను మా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు ఏదైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మరి వారిని కించపరిచే విధంగా ఆ తాయిలాల కోసమే ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళు వెళ్తురన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందో మరి వాటిని కూడా వ్యతిరేకిస్తూ మరి వారు యూట్యూబ్లో ప్రచారం చేయడం రాజద్రోహం కిందికి వస్తుంది. అయితే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా నేతల వాదన మరోలా ఉంది. సర్కారీ స్కూళ్లు విద్యార్థులపైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాస్తవాలను ప్రతిబింబించేలా వీడియోను తయారు చేశామని అంటున్నారు. మా పాఠశాలలపైన ఇలాంటి బ్లేమింగ్ అనేది చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని తీసినాం. అలాగే గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళిన పిల్లవాడిని ఏదో చులకన చూడడం అని, లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేసడం అనేది కాదది. తల్లిదండ్రులు కూడా ప్రతిదీ కూడా ఆలోచించేసే విధంగా మేము ఆ వీడియోని చిత్రీకరించినాం. ఏదో అక్కడ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినంత మాత్రాన చదువు రాదనో, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చదువు చెప్పరనో, ఇంకేదో కాదు. కానీ వాటికన్నా మిన్నగా మా పాఠశాలలో మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ GPA 10/10 మా దగ్గర 4597 వచ్చినాయి. మీ దగ్గర కేవలం 171 మాత్రమే వచ్చినాయి. ఒక పాఠశాల మొన్న మహబూబ్నగర్ జిల్లాలో చూసా 31కి 4 పాస్ అయినారు. పాఠశాలకు తాళం వేసిండ్రు, గ్రామస్తులు తాళం వేసేసిండ్రు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దు, ఈ పాఠశాల మాకొద్దు అని. మరి ఇదంతా ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి యూట్యూబ్ ప్రచారాలు, ఉపాధ్యాయ సంఘాలు, ట్రస్మా నాయకుల మాటల యుద్ధంతో వివాదం మరింత ముదురుతోంది. మరి సర్కార్, ప్రైవేట్ స్కూళ్ల మధ్య సాగుతున్న పోరు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.